హాయ్ అండి, వెల్కమ్ టు ద ఛానల్ హ్యాంకీ క్రియేషన్స్. మీకు ఒక విషయం చెప్పాలని వచ్చేసానండి. ఏంటో తెలుసా అది? నేను అమ్మని. అవునండి, నేను అమ్మని. అబద్ధం చెప్తాను చందమామ వస్తాడని, నా బిడ్డ మొహంలో వెన్నెలంత వెలుగును చూడటానికి. నేను అమ్మని. బూచోడు వస్తాడని భయపెడతాను నా బిడ్డ బొజ్జ నిండా బువ్వ నింపడానికి. నేను అమ్మని. తప్పు చేస్తే దండిస్తాను నా బిడ్డ సక్రమమైన మార్గంలో వెళ్ళాలని. నేను అమ్మని. విసిగిస్తే అల్లరి ఎక్కువైతే కొడతాను, కానీ కొట్టిన దానికి వాడికంటే ముందు నేనే ఏడుస్తాను. నేను అమ్మని. చెప్పిన మాట వినకపోతే అన్నం పెట్టను అని బెదిరిస్తాను, కానీ ఏళ్ళ కాకముందే అన్నం తిందు రారా అని పిలుస్తాను. నేను అమ్మని. నువ్వు పిల్లల్ని పట్టించుకోవడం లేదు, పిల్లలకి తండ్రి భయం ఉండాలి అని నాన్నతో చెప్తాను, కానీ పిల్లల్ని కొట్టాడనో తిట్టాడనో పిల్లల్ని భయపెట్టాడనో మళ్ళీ నాన్నతోనే గొడవ వేసుకుంటాను. నేను అమ్మని. వాళ్ళకి అన్నం పెట్టి నా కడుపు నిండిందని సంతోషిస్తాను. నేను అమ్మని. వాళ్ళకి కొత్త బట్టలు తెచ్చి నేను పండగ చేసుకుంటాను. నేను అమ్మని. కలలు కంటాను, నా కోసం కాదు, నా బిడ్డల భవిష్యత్తు కోసం. నేను అమ్మని. వాళ్ళు గెలిస్తే నేను సంతోషపడతాను. నేను అమ్మని. వాళ్ళు భయపడితే నేను ధైర్యాన్ని అవుతాను. నేను అమ్మని. వాళ్ళకి ఆపదొస్తుంది అంటే నేను తెగిస్తాను. నేను అమ్మని. అక్షరం ముక్క చదువుకోలేదు, కానీ నా బిడ్డల విషయంలో అన్నీ చదివిన డాక్టర్ని నేనే, టీచర్ని నేనే. నేను అమ్మని. నాకు ఏమీ తెలియదు, కానీ నా బిడ్డల విషయానికి వస్తే నాకు అన్నీ తెలుసు. అందుకే నేను వాళ్ళకి తొలి గురువునయ్యాను. నేను అమ్మని. చెప్పకపోయినా వాళ్ళ ఆకలిని తెలుసుకోగలను, చిరునవ్వు వెనక దాగి ఉన్న బాధని అర్థం చేసుకోగలను. నేను అమ్మని. నాకు స్వార్థం ఎక్కువ, ఎందుకంటే అందరికంటే నా బిడ్డే బాగుండాలి అని. ప్రతి అమ్మ ఇలాగే ఆలోచిస్తుంది కదా. అందుకేనండి తల్లికి అంత మహోన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. అలాంటి మహోన్నతమైన మాతృమూర్తులందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క అమ్మకి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా అమ్మగా నా పిల్లలకి నన్ను ఇచ్చిన మా అమ్మకి, మా అమ్మని నాకు ఇచ్చిన మా అమ్మమ్మకి, ప్రతి ఒక్కరికి, ప్రతి తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మీ అమ్మకి కూడా మదర్స్ డే విషెస్ చెప్తూ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.